హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే హెల్తీగా బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసేద్దాం. ముందుగా ఒక 2 బీట్రూట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. అలాగే స్కిన్ గ్లోకి అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూస్ఫుల్. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మొత్తం వడకట్టేసుకోవాలి. మొత్తం వడకట్టేసి పెట్టుకోవాలి అంతా. ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా జ్యూస్ తాగలేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. అలాగే ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం వడకట్టేసి పెట్టేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని, పాకం ఏం అవసరం లేదు, బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచితే చాలు. బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిదండి. బెల్లం వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది. రోజు కొంచెం బెల్లం తింటే డైజెషన్ మంచిగా అవుతుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుందండి. ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత పాకం ఏం లేకుండా ఇలా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత ఇందాక వడగట్టి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మొత్తం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసి ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచాలి. ఒక 2 to 3 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి. చాలా సింపుల్ రెసిపీ, అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే హెల్త్కి కూడా చాలా యూస్ఫుల్ కాబట్టి, అలాగే వెయిట్ లాస్ కోసం కూడా యూస్ఫుల్ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా కొంచెం చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని రోస్టెడ్ కాజు యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆప్షనల్గా నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. రోస్టెడ్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత పూర్తిగా ఒక 1/2 అవర్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా బీట్రూట్ హల్వా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూస్ తాగలేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసి చూసుకోండి. చాలా బాగుంటుంది. అలాగే మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. అంతేనండి, చాలా సింపుల్గా బీట్రూట్ హల్వా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.